నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మొదటి మాట నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మొదటి మాట, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు ప్రభువా. శ్రీమంతుడైన మా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకే వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా కనికరించండి యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వాక్యాన్ని విరవండి ప్రభువా. వాక్యము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి సంగతిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన నీ దాసుని నోట మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుచు నీ అనాది సంకల్పంలో నా ప్రభువా నువ్వు నిర్ణయించిన ధారాళమైన ఈ అల్పుడికి నువ్వు నిర్ణయించిన ధారాళమైన ఈ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తిని అనుగ్రహించి నీవే నీ ప్రజలతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇంచాది ఇహలోక సంబంధమైన కుల, అలాగే విగ్రహ సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అన్నవాడు ఏవైనా దాడి ఉన్నా, చిల్లంగి బాలమని చాతబడి క్షుద్రపులు వశీకరణ సంబంధించి అవి ఎంత ప్రమాదకరమైనా సరే, అలాగే ఏవైనా దాడులు ఉన్నా, లేదు దుష్టుడు వాడి దూతల దాడులు ఉన్నా, యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి మహాపునరుద్ధాన శక్తిని బట్టి, కలువరి శిలువలో మా కొరకే చిందించిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నా. అక్కడ ఇప్పుడు అవి యేసునాలు వాటి ప్రభావం లయమైపోవును గాక. ఆమేన్. ప్రభువా, నా చుట్టూరు, మా చుట్టూరు మేమున్న గృహం, దేవ ఈ కాలనీ, గ్రామం, పట్టణ, రాష్ట్రం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలను దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి మాచు అగ్నిస్తంభమే నువ్వు నిలచు. నీ ప్రభావం బలమైన నీ సన్నిధి ప్రభావం చేత ఇదిగో తండ్రి ప్రార్థనలోకి ఇస్తున్న మేమున్న ఈ స్థలం ఉంది, ప్రాంతం మందు ఆ బలమైన నీ సన్నిధి ప్రభావాన్ని ఉంచి అది మేము అనుభవించేలా చేసి, నీలోంచి ప్రభావం నలుదిక్కులకు ప్రబలిలా చేసి, దేవా నీ భయము ప్రతి ఒక్కరిని ఆవరింపచేసి కృపలో వర్ధలు చేయమని నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధిగా నిత్యం ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి ప్రతి ఒక్కరిని యేసు నామములో నన్ను మమ్మల్ని అందరినీ కమ్మునుగాక. దేవదూతల అగ్నివంటి రథములు సైన్య సమూహం నిత్యం కావలిగా చుట్టూ కావలి ఉంచు. మాతో తోడై నువ్వు నడిపించు. అయ్యా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త అవిధేతలు, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నో పునః క్షమించయ్యా. కలువరిలో మా కొరకే కార్చిన ఆ సిలువ రక్తాన్ని బట్టి అయ్యా నన్ను కడిగి పవిత్రపరచు, పరిశుద్ధపరచు. పరిశుద్ధాత్మజ్ఞులను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. శుద్ధ జలంతో దేవా నన్ను కడుగు, సమస్త కీడు అపవిత్రతను కొట్టి నీ ఆనంద తైలాభిషేకమును
అలాగనే పరలోషుద్ధ సువర్ణ తైలము నా నెత్తి వెంకును గొప్పగా ఉంచు. దేవా నన్ను బలపరచయ్యా. హెస్కేలు గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నీ ఆత్మతో నింపే అయ్యా. మాతో మాట్లాడండి దేవా. దేవా కనికరించండి అయ్యా. యెషయా 51:16 ప్రకారం నీ కృపను, మత్తయి 10:1-7-20 వచ్చిన ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను నాకు దయచి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభు. మేము ఈరోజు తెలుసుకోవాల్సింది, పాటించవలసింది, నీ అనాది సంకల్పంలో మేము ఉండవలసిన రీతి ఏమైనదో అన్ని విధాలు అన్ని విషయాల్లో మాకు ఇప్పుడు అవసరమైన మేము అర్థం చేసుకోగలిగేవి ప్రతిదీ తేటగా మాకు బోధించి మనం బలపరచమని, ఆత్మకార్యమును జరిగించమని, మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి సంపూర్ణంగా ఈ భూమి మీద మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా నీ పని చేసి నీ నామాన్ని ఘనపరచడానికి కూడా కృప అనుగ్రహించమని, అలాగ ఉపదేశించి మమ్మల్ని కార్యోన్ముఖులుగా చేసి ముందుకు నడిపించమని, ఓచం అందించమని. యెషయా 60:1-3-4-5 చెప్పండి అయ్యా. అయ్యా కనికరించి ఆ కృప మాకు దయచి. అన్ని విధాలు ఆశ్రయించి కృపల వర్తలు చేసి నువ్వు మాత్రం మహిమ పొందువు. యేసయ్య నామంలోనే ప్రార్థించి నీ లేఖన ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులు కాపజేతుని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనకు కనపడుతున్న మాట, మనము ఒకరికొకరము అవయములై ఉన్నామని. వాస్తవానికి ఒక విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, లేదు సేవకుడు లేదా సేవకురాలైనా, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుడు కోరుకున్నటువంటి అంటే మన ప్రాణప్రియుడు, మన జన్మత కర్మత పాపాల నుంచి మనల్ని విమోచించినటువంటి విమోచకుడు, భయపడమాక నేను నీకు తోడై ఉన్నానని, భయపడమాక నిన్ను విమోచించిన వాడు నీకు భర్త ఉన్నాడని, భయపడమాక నీవు నా సొత్తు అని చెప్పన్న యేసు ప్రభు వారు నిన్ను నన్ను మనల్ని అందరిని ఎలా చూస్తూ ఉన్నాడంటే వధువుగా చూస్తూ ఉన్నాడు. అంటే ఒక స్త్రీ మూర్తిగా, లేదంటే ఒక దేహంగా చూస్తూ ఉన్నాడు. మనిషిలో కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి, ఇంచాది ఇక ప్రతి అవయవం కూడా ఉంది. ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా మనిషి డేలా పడి ఓ చోట నీరసంగా కూర్చుంటాడు. అవునా కాదా? అలాగనే ప్రభు అన్నాడు పౌలు భక్తుని ద్వారా కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో కృపావరాలు ఏమనగా అని చెప్పి ఆ మాటలన్నీ ముగించిన తర్వాత 13 లేదా 14 వచనం కానించి కిందికి గమనిస్తే దేహంలో ఉన్న అవయవాలకు వర్ణన చూపిస్తాడు. అక్కడ కళ్ళు అంటాయట, నేను చూడటానికి సహకరించను. మరి ఎలా ముందుకు ఎలా వెళ్తుంది? కుదరదు కదా. కాళ్ళు అంటదట, నేను ముందుకు అడిగేనాను. ముందుకు అడిగేయకపోతే ఎలా? అంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పరచబడిన ప్రతి ఒక్కరూ విలువైన వాళ్ళే. ఏ ఒక్కరూ తృణీకరించడానికి కూడా అర్హులు కాదు. తృణీకరించడానికి కూడా మనకు అర్హత లేదు. కాబట్టి ముంగమూరు దేవదాసయ్య గారు పెద్దలు ఇచ్చిన ఒక సలహా, ఏ వ్యక్తిని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ డినామినేషన్ కానీ తృణీకరించరాదు, ద్వేషించరాదు. నీకేదైనా తెలియని సంగతులు ఉంటే నా దగ్గరకు వచ్చి మోకాళ్ళి ప్రార్థన చేయి, నన్ను అడుగు, నేను చెప్తాను అన్నాడు. అది చాలామంది గొప్ప గొప్ప దైవజనులు అవ్వటానికి కారణమైన అంశం అన్నమాట. మనం దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు ఉన్నతమైన కృపనిచ్చి ఆయన కృపలో వాడుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా.
అయితే ఇక్కడ దేవుని పనిలో ప్రతి ఒక్కరూ మన అవయవాలమే. ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుని సన్నిధికి రాకపోతే, లేదంటే మన మధ్యలో లేకపోతే, వారి విషయమై భారం కలిగి మనం ప్రార్థన చేయవలసి ఉంది. అయ్యా, ఏ కారణాన్ని బట్టి ఆ వ్యక్తి ఆగిపోయారో, లేదంటే అనారోగ్య సమస్య, ఇక్కడికి రావడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్య, ఇంకేంటి, ఏ కారణాన్ని బట్టి ఆ వ్యక్తి రాలేకపోతున్నాడు, లేదంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే, ప్రభువా నా మాట తీరును బట్టి కానీ, నా ప్రవర్తన బట్టి కానీ, ఏ విషయంలో అయినా ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తికి గాయం కలిగేలాగా నేను ఎక్కడన్నా ప్రవర్తించి ఉంటే, మాట్లాడి ఉంటే, నడుచుకొని ఉన్నట్లయితే నన్ను క్షమించు ప్రభువా. ఆ వ్యక్తితో సమాధానం పడి, ఇదిగో తండ్రి, మేము సమిష్టిగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నీ ప్రేమ రాజ్య సువార్తను ప్రకటించాలి. నీ ప్రేమ రాజ్యాన్ని భూమి మీద మేము కట్టాలి. ఆ ప్రేమ రాజ్యంలో మా మటుకు మేము నీ పక్షంగా కదిలేటువంటి సైనిక గణముగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, తిమోతి పత్రికలు అట్టుకుంటా ఒక మాట ఉంటుంది, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలంట. నియమం ప్రకారం పోరాడాలంటే మనకెవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి. మనం అనుకుంటాం, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే నాకేం ఉపయోగం ఉంటుందని చెప్పని. మన ఆలోచన, ఆసక్తి అంతా ఎలా ఉంటుందంటే, గొప్ప పేరుగాంచిన గొప్ప దైవజనుడు వచ్చి నా కోసం ప్రార్థన చేయాలన్నది ఒక కోణం, ఆశపడతాం. రెండో కోణం ఏంటంటే, ఆయన మా ఇంటికి రావాలా, నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలన్నది ఇంకొక కోణం. ఇంకొక కోణం ఏంటంటే, ఆయన పక్కన ఫోటో దిగాల, లేదంటే కొంతమంది దైవజనులు ఫోటో పెట్టేవాళ్ళు అంట. ఈ ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు కూడా శాలేమన్న చెప్పేవాడు, నా ఫోటో పెట్టి నాకు పూజలు చేయటం మొదలైంది, నన్ను ఉంచుతారా పంపిస్తారా ఏందని చెప్పని గతంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అది. అంటే దైవజనుడు ఆరాధకుడుగా మారిపోయిన పరిస్థితులు. అయితే ఇంకో మాట కూడా చెప్పాడు, దైవజనుడి యొక్క ఫోటో అక్కడ ఉండటం వల్ల ఆ దైవజనుడు ముఖకాంతిలో నుంచి దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ఇంట్లో దురాత్మలు రాకుండా ఆగిపోవడానికి దైవజనుని యొక్క ఫోటోనే కారణమైందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆరాధించకుండా అలా దైవజనుడు ప్రేమను బట్టి ఫోటో పెట్టుకుంటే తప్పులేదు. ఏంది, ఇక్కడ తల్లి ఉండేది ఇంతకు ముందు, పాస్టర్ గారు షాలేం రాజు గారి ఫోటో, నీ ఫోటో ఇద్దరు పక్కన దిగుతున్నట్టు ఫోటో నాకు కావాలో లామినేషన్ చేయించు అంది. డబ్బులు కూడా అడగల, అడావుడిగా మనంతా ఉత్సాహం కదా ప్రారంభంలో, వెళ్ళిపోయి టక ఫోటోలు తీసి వాళ్ళకి ఇలా ఉండాలి పిక్చర్లు, ఇది పరిస్థితి అని చెప్పని ఫోటో తీసా. ఆ ఫోటోని ఇలా 2 చేతులు ఇలా పట్టుకొని దిగిన ఫోటో. షాలేం రాజు గారు కూడా అలానే ఫోటో దిగితే సేమ్ అలానే ఫోటో ఉండాలని ఫోటో దిగి ఆల్బమ్ చేసి ఫ్రేమ్ కట్టించి ఇంచుమించుగా 700 ఖర్చు అయినట్టుంది. తీరా అంతా అయిపోయిన తర్వాత తల్లి అంది, మీ ఇద్దరి మధ్యలో నేను ఉండాలి, అలా కావాలి ఫోటో అంది. తెక్కలదా మంచిదా ఏం అర్థం కాక ఏదైతే అదైందని ఫ్రేమ్ తీసుకుపోయి బీరువాలు పెట్టా. ఇప్పుడు నువ్వేసే కోరికలకి నీ చేతిలో డబ్బులైతే ఎన్ని సింధులైనా వేయచ్చు. రూపాయి లేదు, ఇటు చేయాలంటే ఏమో ఉన్నాయి, తాత ముత్తాతల ఆస్తులు ఉంటే పక్కన పెట్టురా అండు దేవుడు. నోరు మూసుకొని ఒంటి చేతులతో నా వైపు నిలువురా అండు. నేను ఇస్తా, నీకు ఏది కావాలన్నా, ఎవరి మీద ఆధారపడమాక నన్ను అడుగు అండు. సరే ప్రభు, నేను అలానే ఫాలో అవుతున్నా. ఇప్పుడు 700 నష్టం, అడిగితే ఎత్తదా, ఇయ్యదు. ఎందుకు ఈ మాట నేను పరిచయం చేస్తానంటే, ఒక్కొక్కళ్ళ పైత్యం అట్టుంటుంది, మీ ఇద్దరి మధ్య ఆడకూతురు ఎట్టుంటుంది, మీ ఇద్దరి మధ్య నేను ఉండాలని. నాకు కోపం వచ్చి ఓ పక్క నవ్వు వచ్చి ఏమనాలగా అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోయాక. ఒక్కొళ్ళు ఎట్టుంటారనమాట భక్తి సాధనకి. ఎందుకు వచ్చేటు ఏది దైవజనుడిని విగ్రహంలాగా పెట్టుకొని ఆరాధించేవారు అనమాట. అయితే మనం అలా ఉండకూడదు, కానీ ప్రభువుకే ఆ మహిమను ఆపాదించాలి.
ప్రభువులోనే మనము వర్ధిల్లాలి. అయితే దైవజనుడు వచ్చి ఏదో ప్రార్థన చేస్తే అద్భుతం అని కాదు, కానీ ప్రభు కృపలో మనమంతా అవయవాలమై ఉన్నాం. ఏమై ఉన్నాం? అవయవాలమై ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క సైన్యంగా మనం ఉన్నాము. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడతాడు. నియమం అంటే వెనకాల ప్రోత్సహించేవాళ్ళు ఉండాలి. ప్రోత్సహించేవాళ్ళు అంటే ఈ వ్యక్తి ప్రార్థన ఏముందిలే అనుకుంటే కాదు, అసలు ఎందుకు పనికిరాడు అనుకున్న వాడి ప్రార్థన కూడా నీకు ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో అవసరం. ఎందుకంటే సంఘము అవయవాలకు పోల్చబడింది. శిరస్సు క్రీస్తే. మనకి శిరస్సు క్రీస్తే. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. స్థానికంగా ఉన్న సంఘానికి సేవకుడు శిరస్సు. ఈ సేవకుడికి క్రీస్తు ప్రభువారు శిరస్సు. ఆ క్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడే శిరస్సు. అదే మాట రాసింది కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో అట్టుకుంటా. క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ 3 మాటలు రాసి ఉంటాయి. అలాగనే స్థానికంగా సంఘానికి శిరస్సు ఎవరు? సేవకుడే. ఇప్పుడు ఈ తల భాగాన్ని సైతానుగాడు కొట్టేశాడు అనుకో, విశ్వాసిగా నేను శిరస్సుగా ఉండొచ్చు. అంటే ఒక సంఘ కాపరి శిరస్సుగా ఉంటాడు. అన్నిటికంటే ప్రాధాన్యంగా యేసు ప్రభువారే నీకు శిరస్సుగా ఉంటాడు. అయితే ఇక్కడ తల భాగాన్నే మెయిన్ టార్గెట్ చేస్తాడు సైతానుగాడు. విశ్వాసినైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, సేవకులైనా తల భాగాన్నే టార్గెట్ చేస్తాడు. తల భాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తాడంటే, వాడు మొదటిగా మన తలంపులు, ఊహల, ఆలోచనలోకి వచ్చేసి చిన్నగా మనస్సులో, అంటే ఈ హృదయంలో క్రీస్తు ప్రభు వారికి సింహాసనం వేసి నువ్వు ఆశీనుడు అయి ఉండు ప్రభువా, నన్ను ఏలు అని చెప్పని బాప్తీసు అనుభవంలో ఆయన ఎదుట ప్రమాణం చేసి ఒప్పుకొని ఆయన చేత ప్రదానము చేయబడ్డాం. ఇప్పుడు ప్రదానం చేయబడ్డ ఆడపిల్లకి ప్రేమగా ఉండేది ఎవరు? ప్రేమగాను ప్రియముగాను నా సర్వస్వం అనుకుంటుంది ఎవరి గురించి? నేను ఎవరికైతే ప్రదానం చేయబడ్డానో ఆ భర్తగా ఎంచబడినటువంటి ఆ వ్యక్తినే హృదయమంతా నింపుకొని తన మనసులో ఉన్న అనేక కలల చేత, ఆశలు, కోరికల చేత నింపబడి ఉంటుంది. అవునా? యేసు ప్రభు వారి దగ్గరకు కూడా మనం బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయనని మన హృదయంలో ఉన్నటువంటి సింహాసనం మీద ఆసీనుడుగా ఉండి నన్ను ఏలు ప్రభువా అన్నాం. సైతానుగాడు తలని ఎందుకు టార్గెట్ చేస్తాడంటే, తలలో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 3 కోణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేదంటే సంఘ పెద్ద కావచ్చు. ఈ 3 కోణాల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్న వాళ్ళ తలను టార్గెట్ చేస్తాడు. రెండవదిగా సేవకుడు, సేవకురాలు ఒక తలగా ఉంటారు, వాళ్ళను టార్గెట్ చేస్తాడు. మూడవదిగా సంఘాన్ని లేదంటే పరిచర్యని టార్గెట్ చేస్తాడు. అయితే మొదటిగా మనము విశ్వాసి లేదంటే సంఘ పెద్దలు, పరిచారకుల జాబితాను మొదలుపెట్టాం. మనం ప్రభు కృపను బట్టి ఆయన ధ్యానిస్తా మనకు అన్ని విషయాలు విశదపరిచి చెప్తా ఉన్నాడు. శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. అయితే తలను కొడటానికి తల మీదే ఒక టార్గెట్ సైతానుగాడికి. ఎందుకంటే నీ తలంపులను, నీ ఊహలను, ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మొదటిగా ఈ మెదడు భాగంలో, తల భాగంలో అవి క్రియారూపకం దాల్చేలాగా ఇది నిజమా అన్నట్టుగా వాడు కొన్ని సందేహాలు పుట్టిస్తాడు. అలా 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 సందేహాలకు, అబద్ధాలకు, మోసం చేయడానికి లేదా నాశనం చేయడానికి వాడు మూలకారకుడు అన్నమాట. అయితే వాడు మొదటిగా మన తలంపులు, ఊహల, ఆలోచనలోకి వచ్చి ప్రేరణ కలుగు చేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్గా హృదయంలోకి వచ్చి యేసు ప్రభు వారి కోసం నువ్వు వేసినటువంటి ఆ సింహాసనం మీద యేసయ్యను ఉండనీయకుండా, యేసయ్య అంటే వాక్యము, యేసయ్య అంటే వాక్యము, యేసయ్య అంటే ప్రార్థన, యేసయ్య అంటే విజ్ఞాపన, యేసయ్య అంటే పరిశుద్ధాత్మ, యేసయ్య అంటే అగ్ని,
ఈ సమస్తానికి కారకుడైనటువంటి మూర్తిమత్వం అయినటువంటి యేసు ప్రభు వారిని అక్కడ ఉండనీయకుండా దించేసి ఏంది ఎవరి ద్వారా చేతులారా నీ ద్వారానే అక్కడ ఆయన ఉండనీయకుండా దించేసి సైతాన్ గాడికి ఆలోచనలకు ఇచ్చావు కదా అవకాశం, తలంపులు, ఊహలు, ఆలోచనలు హృదయంలో అవన్నీ హృదయంలోకి వచ్చేలా వాడికి అవకాశం ఇచ్చావు. కాబట్టి వాడు తల భాగంలో నుంచే డైరెక్ట్గా హృదయ సింహాసనం మీదకి వస్తాడు, ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఇది ఒక కోణం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక కోణం, తల భాగంలోంచి నీ మీదకి ప్రవేశించటం, నీలోకి ప్రవేశించటం అనేది. రెండో భాగం ఏంటి పాస్ గారు అంటే, నీ మీద ప్రత్యేకమైన అభిషేకం ఉంది. ప్రత్యేకమైన అభిషేకం ఉంది. ఈ అభిషేకాన్ని బట్టి నీకు ప్రభు కృపలో కొన్ని కృపలు ఇచ్చాడు. డైరెక్ట్గా నిన్ను అభిషేకాన్ని కొట్టాలంటే నీ తలను వాడు నీ తలంపుల ఊహల ఆలోచనలు కూడా స్వాధీనం చేసుకోవాలి. నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. ఆ ప్రణాళిక అనుగుణంగా ఈ భూమి మీద ఉన్నతమైన సేవ నిర్ణయించాడు. సేవ తదనంతరం నిర్ణయించిన శ్రేష్టమైన బడా మంచి దాసురాలు అని ఆ మెప్పు, ఘనత, ఆ మహిమ, బహుమతులు నువ్వు పొందుకోవాలి. నిత్యత్వంలో ప్రవేశించాలి. వధువులో ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నువ్వు నిలవాలి. ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయాలి. ఇది ఉన్నత సంకల్పం. ఈ సంకల్పంలోనే ఈ భూమి మీద కూడా నువ్వు పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలంటే నీ మీద అభిషేకం ఉండాలి. ఆ అభిషేకం ద్వారా నీకు కొన్ని కృపలు, అంటే కృపావరాలు ఒకటి, ఆత్మఫలం లక్షణాలు ఒకటి. ఆత్మఫలం ఒకటే కానీ లక్షణాలు 9 ఉన్నాయి. ఆ లక్షణాలు నీలో నుంచి ఎదుటి ప్రజలు చూడాలా. వాటిలో ఏది కరువైనా నువ్వు ఇంకా బలహీనుడిగా ఉన్నట్లే. కృపావరాలు అనేవి ప్రభు తన చిత్త ప్రకారం కొలిచి ఇస్తాడు, పంచిస్తాడు. ఆత్మ ప్రత్యక్షత మాత్రం అందరికీ ఇవ్వబడుతుంది. ఆత్మ ప్రత్యక్షత అయినా, లేఖన ప్రత్యక్షత అయినా, ధారాళమైన దేవుని యొక్క ఆత్మ నడిపింపు అయినా, వాక్శక్తి అయినా అది అందరికీ ఇవ్వబడుతుంది. అయితే వాళ్ళ పిలుపును బట్టి, దేవుడు ప్రేమించిన విధానాన్ని బట్టి వాటిలో తీవ్రత, లో, హై, మ్యాక్సిమం హై అని ఉంటుంది కదా. అట్లానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు కృపనిస్తాడు. ఆత్మ నడిపింపులో కానీ, లేఖన ప్రత్యక్షతలో కానీ, వాక్య ప్రత్యక్షతలో కానీ, వాక్శక్తి విషయంలో కానీ. ఇది ఒక టైపు కృప. రెండవది ఏంటంటే కృపావరాలు. నిన్ను మెచ్చి ప్రభు ఎవరో 100కి 1 ఇస్తాడు మొత్తం కృపావరాలు. ఆ టైంలో అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఆయా టయాల్లోనే మాత్రం పనిచేస్తాం. మిగతా టైంలో అతను మామూలుగానే ఉంటాడు. అన్ని కృపావరాలు ఇస్తాడు. ఇవ్వడని నేను చెప్పను. ఎందుకు ఇవ్వడు అని నువ్వు చెబుతావు? దానికి రుజువు ఏంటంటే 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఉన్నవాడి దగ్గర చూస్తే ఈ 1 ఉన్న దాని దేశం పోయి 10 ఉన్నవాడికి ఇచ్చాడు. ఈ 2కి 2 సంపాదించి 4 ఉన్నవాడు ఏమన్నాడంటే, అయ్యా వాడి దగ్గర 10 ఉన్నాయి కంటే నా ఇష్టం రా, నా ఇష్టం, నేను 10 కాదు ఇంకెన్ని అని ఇచ్చా, నా ఇష్టం అండి ఆయన. అట్లనే కృపావరాలు కూడా అదే న్యాయం జరగవచ్చు. మన విశ్వాసాన్ని బట్టే మనం ఏదైనా స్వతంత్రించుకుంటామని చెప్పని ప్రభు యొక్క లేఖనం స్పష్టం చేస్తుంది. అవునా? ఆ కోణంలోనే నేను చెప్తున్న మాట అది ఖచ్చితంగా జరుగుతుంది నా ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. కృపావరాలు అనేవి నీకు ఇవ్వాల్సి ఇస్తాడు, లేదా నిన్ను ఆయన అనాది సంకల్పంలో ఉన్నతంగా కోరుకున్నట్లయితే 100కో 1,000కో ఒకడు అంటారు కదా, ఒకడికి ఇచ్చేస్తాడు నా ప్రభు. ఖచ్చితంగా ఆయన రాజీ పడనోడు, అన్యాయం చేయనటువంటి వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఇస్తాడు. మూడవది ఆత్మఫలంలోని ఒక కృప. ఇంకోటి సామర్థ్యం, దేవుని పని చేయడానికి కావాల్సిన సామర్థ్యం. ఇలాగా ఇవన్నిటిని బట్టి అనేక మంది ప్రజలు నీ ద్వారా రక్షించబడాలని, అనేక కుటుంబాలు నీ కుటుంబాన్ని బట్టి రక్షించబడాలని, అనేక వంశాలు నిన్ను బట్టి దీవించబడాలన్నది దేవుని అనాది సంకల్పంలో ఒక భాగం. ఇది ఒక కోణం అయితే, ఇంకొకటి ప్రతి తరము దేవుని పనిలో ఉంటూ ప్రతి తరము దీవించబడాలన్నది ఆయన ఉన్నతమైన సంకల్పంలో ఇంకొక భాగం.
ఈ సమస్త యావత్తును జడగొట్టాలంటే మొదటిగా వాడు నీ తలంపులు, ఊహల, ఆలోచనలోకి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. నువ్వు విశ్వాసి కావచ్చు, స్త్రీవో పురుషుడివో, పరిచారకులే స్త్రీవో పురుషుడివో, సంఘ పెద్దలే స్త్రీవో పురుషుడు, సేవకులే స్త్రీవో పురుషుడు, కానీ వాడు మొదటిగా డిస్టర్బెన్స్ చేసేది ఏంటంటే ఆయన పునాదులు గల పట్టణాని కోసమై అబ్రహామును కోరుకున్నాడు. పునాదులు గల పట్టణానికి ఏమేమి ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. అవునా? ఆ 12 గుమ్మాలు 12 పునాదులే కాకుండా ఇంచాది శ్రేష్ఠ భక్త సమాజం అనేది సజీవ రాళ్లుగా పేర్చబడుతున్నారు అక్కడ. ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కోసం అబ్రహామును పిలిస్తే అబ్రహామును శారమ్మ ద్వారా డిస్టర్బ్ చేశాడు సైతాను గారు. ఎక్కడది చెప్పగలరా? ఎక్కడ? వచ్చే వారం మళ్ళీ అడుగుతా. మా గొద్దు పాస్ గారు ఈ ట్విస్టులు ట్రస్టులు అన్నది అంటే హాగర్ని తీసుకొచ్చి, అయ్యా ఇన్నేళ్ళు అవుతుంది పిల్లలు లేరు, ఏమి లేరు, ఆ దేవుడు ఎప్పుడు వచ్చాడో ఏమో తెలియదు, కానీ ఇదిగో నా దాసి అయిన హాగర్తో పోయి పిల్లలు కానీ నాకు పిల్లలకి ఎట్ట అవుతారు? విచిత్రం కాకపోతే సైతాన్గా డిస్టర్బ్ చేయటం అన్నమాట. ఆ డిస్టర్బెన్స్ ఇప్పటికీ వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు, అన్నదమ్ముల మధ్య గొడవ. దేవుడు అన్నాడు ఇష్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాలే, అతనిలోంచి రాజులు వస్తారు, 12 మంది రాజులు. అంటే 12 మంది రాజులు వచ్చారు, వాళ్ళతో మెచ్చిన వాళ్ళు ఇంకో 10 మంది కలిశారు. 22 దేశాలు కలిసి ఇజ్రాయెల్ దేశం మీద ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు కనబడకుండా. సైతాన్ గారు తెచ్చిపెట్టిన స్విచ్ అన్నమాట. అయితే దేవుడు మాత్రం దాన్ని ఆశీర్వాదంగానే మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదంగానే మార్చాడు. ప్రభు అన్నాడు కదా అబ్రహాముతో, నీ భార్య చెప్పినట్టు చెయ్యి, పంపించేసే హాగర్ను, ఆమె బిడ్డను పంపించేసా. ఏంది ప్రభు అంటే, నేను చూసుకుంటా, నేను ఆశీర్వదిస్తా. అతనిలోంచి కూడా వస్తారు, రాజులు వస్తారు, 10 మంది రాజులు వస్తారు అతనిలోంచి కూడా, నేను ఆశీర్వదిస్తాను. అయితే అతను అడవి గాడిద స్వభావం అంటే పొరపాటును కూడా మాట ఉండవు అని. మామూలుగా ఆడితే వెనకాల పోయి నిలబడి చెగిరిగిరి తన్నుద్ది అది. ఇప్పుడు అడవి గాడిద స్వభావం అంటే అది ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. వాడి యొక్క స్వభావం అది అన్నాడు. ఆ సంతానంలో కనపడుతూనే ఉంది. అదంతా తండ్రిని బట్టే పోలికలు కనపడతాయి కాబట్టి, తల్లిదండ్రుల పోలికలను బట్టి, అంటే తండ్రికి కలయిక వల్లే భార్య ద్వారా పిల్లల ఉత్పత్తి అనేది ఉంది కాబట్టి, ఆ రక్తం ఇమిడిస్తేనే ఎవరినైనా కదిలిస్తే అచ్చంగా వాళ్ళు అయ్య పని చేసినట్టు చేస్తాను. వీడు మామూలుడు కాదు, వాడు అయ్య అంత మొండోడు, ఈడు కూడా అంతే అని చెప్పి, లేదంటే వాళ్ళ తాత ఎంత మొండోడు, ఈడు కూడా అంత మొండోడు అని చెప్పని ఇట్లా ముద్రలు వేస్తూ ఉంటారు. అట్లానే ఆడ స్వభావం కనపడుతుంది. అయితే సైతాన్ గాడు అబ్రహామును డిస్టర్బెన్స్ చేశాడు. హాగర్ అనే వ్యక్తిని ముందుకు తెచ్చి శారమ్మను ముందు డిస్టర్బ్ చేశాడు. తర్వాత భార్యను ఎందుకు గాయపరచాలని చెప్పని అబ్రహాం కూడా తలూగి ముందుకు అడుగులు వేస్తే ఇష్మాయిల్ అనే సమస్య వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ తర్వాత పిల్లగాడు 12-18 సంవత్సరాలు వచ్చిందాకా ఇష్మాయిల్ అక్కడే కనపడుతూనే ఉండగా వాడు వదిలేయనంగా ఎంత లోతైన గాయమైందో. కానీ తేరుకొని ప్రభు కృపను బట్టి నిలబడ్డ దాన్ని బట్టి ఇస్సాకును అబ్రహాం పొందుకోగలిగాడు. ఆ తర్వాత వాగ్దాన పుత్రుడుగా, ఆ వాగ్దాన పుత్రుడు గర్భవాసాన పుట్టిన యాకోబు గర్భవాసాన పుట్టిన 12 మంది సంతానం. ఆడపిల్ల తేడా పడదు, 11 మంది. తర్వాత యోసేపు కడుపును పుట్టిన 2 పిల్లలను కూడా నా పిల్లలు అని చెప్పి తీసుకొని ఆ ఇద్దరిని ఒక గోత్రానికి అర్ధ గోత్రాలుగా చేసి టోటల్గా 12 గోత్రాలు పునాదులు గల ఆ పట్టణానికి, అంటే నూతన యెరూషలేము అనే పట్టణం రానున్న దినాల్లో మనం నివసించబోతున్న ఆ మహిమగల దేశంలో పునాదులు, అంటే గుమ్మాలుగా ఎవరైతే ఉన్నారంటే అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దాన సంబంధిత ఆ గోత్రాలకు సంబంధించిన పెద్దలే గుమ్మాలుగా ఉన్నారు. అంత గొప్ప ఆశీర్వాదానికి మనం ఇలా ధ్యానించుకుంటా పోతుంటే ఎన్నో సంగతులు బట్టబయలు అవుతూ ఉంటాయి.
12 మంది అపోస్తులు. ఎవరిని డిస్టర్బ్ చేశాడు? సైతాను గాడు వచ్చి ఇస్కరియోతు యోధా అని డిస్టర్బ్ చేశాడు. ప్రారంభంలోనేమో ఒక తల్లిని తీసుకొచ్చిండు సైతాను గాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నా 2 కుమారులు నీ కుడి పాసిన ఒకడు, ఎడమ పాసిన ఒకరు కూర్చునేలాగా ఆజ్ఞాపించు ప్రభువా. ఏం అడుగుతున్నావు, నువ్వు అర్థమవుతుందా అండు ప్రభు. లేదు ప్రభువా, మహిమలో నువ్వు ఉన్నప్పుడు కుడివైపు ఒకడు ఎడమవైపు ఒకడు నా పిల్లలు కూర్చునేలాగా నాకు అనుమతి ఇవ్వు ప్రభు, నాకు మాట ఇవ్వు ప్రభు అంటుంటే, నేను తాగే గిన్నెలో అది మీరు తాగలరా? తాగలం ప్రభు అన్నారు వాళ్ళు కూడా గట్టిగా. మీరు తాగలరేమో కానీ కుడివైపు ఎవడో ఎడమవైపు ఎవడో కూర్చునేది నా చేతిలో లేదు, తండ్రి చేతుల్లో ఉంది. తండ్రి చేతుల్లో ఉందని ఆ మాట అయిపోయిన తర్వాత ఈ ఏళ్లలో ఇలా కుమ్ములాడి పెట్టాడు సైతాను గారు. ఆ తల్లిని ఆ 2 పిల్లలను వాడుకొని వీళ్ళలో డిస్టర్బెన్స్ తెచ్చాడు వాడు. ఇక నాలో ఎవరు గొప్ప సంఘంలోకి చూస్తాం. ఏంది ప్రారంభంలో నేను వస్తే ప్రారంభం నుంచి ఉన్నా నేను అని చెప్పాను. అవును, ఓకే ఉన్నావు, ఏం చేయాలా? ప్రభువే ఉన్నాడు, ప్రారంభం లేదు, ముగింపు లేదు, మధ్యలో లేదు అబ్బాయి, అందరూ అవయవాలే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చేయాల. ఈ చెయ్యి చేయాలంటే ఖచ్చితంగా మెదడు అనుమతి ఇస్తేనే జరగాల. ఈ కాలు కదలాలంటే మెదడు అనుమతి ఇస్తేనే జరగాల. కన్ను స్పార్క్లో అలా పసిగట్టాలంటే మెదడు ఆజ్ఞాపిస్తేనే జరగాల, లేకపోతే ఏం జరుగుతాయా? మొత్తం కుప్పగా కూర్చొని ఇప్పుడు పక్షవాతం. ఇప్పుడు నిన్న గరువుపాలెం అనే ప్రాంతంలో ఒక తమ్ముడు ఉన్నాడు, మేనమామ వరుస అవుతాడు ఆయన చిన్న కుమార్తె భర్త అన్నమాట. తెలంగాణలో ఎక్కడో జాబ్ చేసే కాడ విగ్రహ సంబంధించింది ఏదో పెట్టారంట. అక్కడ నుంచి వస్తుండగా ఏదో ఒక శక్తి, విగ్రహ సంబంధించిన దేవుడో దేవత ఏదో మొత్తానికి, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ అంతు చూస్తా, నిన్ను చంపేస్తా అన్నాడు. అది అన్నాడంటే అతను. ఇంటికాడికి రాగానే ఇట్లానే స్థలం విషయంలో ఇష్యూ అయితే వాళ్ళు కొంతమంది పలానోడు చేశారన్నా వచ్చి ఇలా నిమ్మకాయ పెట్టిపోతా ఉన్నారు, నీకు చెప్పాగా మావయ్య అన్నాడు నా ఎదుట. తర్వాత దేవుడిని అడిగితే అది వాస్తవమేనా అన్నాడు. అక్కడ కూడా డెలివరెన్స్ ప్రే చేసే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ద్వారా జరగాల్సిన విషయాలు జరిగించాడు. తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి మిగతా విషయాల్లో సంపూర్ణంగా ప్రభు కృపను బట్టి వాడుకొని ఆయన అనుకున్న పని, యేసయ్య అనుకున్న పని జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే క్యాన్సర్ అని చెప్పని కరెంటు పెట్టిస్తే కాళ్ళు పనిచేయట్లా. ఇక ఆ పిల్లగాడు నా చెయ్యి అంత ఉంది, కాళ్ళు అంత బక్క చిక్కిపోయి ఆ సాక్స్ వేసుకున్నాడు. ఏది మనకు మోకాలు నొప్పి వస్తే ఇక్కడ తొడుగుతామే అలాంటి కింద పాదం కానించి మోకాలు దాకా సాక్స్లు వేసుకున్నాడు. ఆ మంచంలోనే కూర్చొని మాట్లాడుతున్నాడు. అక్కడే ఉండి ప్రేయర్ చేశాడు. ప్రభు కృపను బట్టి విడిపించాడు ఆ బంధకాల నుంచి కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట పరిచయం చేస్తా ఉన్నా అంటే, ఏది సరిగా మెదడు ఆజ్ఞాపించకపోతే ఎక్కడికక్కడ సప్పగా కూర్చోవటమే, ఏం పని చేయకుండా సప్పగా కూర్చోవటమే. అయితే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, మనకు వాడు చేసిన పని ఏంటంటే, అపోస్తుల్లో 12 మంది అపోస్తుల్లో మొదటిగా ఒక ఆడగూతును వాడి ఆ 2 పిల్లల విషయంలో నేను గొప్ప అని డిస్టర్బెన్స్ చేశాడు. ప్రభు అన్నాడు వాళ్ళకి సిగ్గు రావాలని ఒక పసిబిడ్డను తీసుకొచ్చి నిలబెట్టి, నా నామం పేరిట వీళ్ళు ఇలా పసిబిడ్డలు ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యం ప్రవేశం పొందుతారు. ఇంకో మాట అన్నాడు, చిన్న పిల్లల మనస్తత్వం. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లల మనస్తత్వంలో ఇప్పుడు ఏదైనా తినుబండారం వాడి దగ్గర ఒక లడ్డు ఉందనుకుంటే వాడు ఒక్కడే తింటూ ఉంటాడు, పక్కన నలుగురిని పోగేసుకొని, రే నాకు కూడా ఈరా అని చెప్పని పక్కన అడుగుతూ ఉంటాడు. మనం చూడాలి, చిన్నప్పుడు మనం చేసిందే కదా అంతా. సరే ఇంకోసారి మాట నన్ను తిట్టను కొట్టనంటే ఇస్తా, సరే అని చెప్పని ఆ లడ్లో చేతికి వాడికి వచ్చిన 2 ఏళ్ళకి వచ్చినంత తీసి వాడికి పడుతుంది. తీసుకున్నవాడు కూడా బాగుందని చెప్పని కావాలని తీసుకొని తింటాడు.
ఒకవేళ చాక్లెట్ అనుకో నోట్లో పెట్టి దాన్ని పగలగొట్టి ఒక్కొక్క ముక్క ఇస్తే, అంటే కల్మషం లేనటువంటి మనస్సు, భేద తారతమ్యాలు చూపకుండా, పగ ప్రతీకారాలు అనేది లేకుండా, అసమాధానం అనేది లేకుండా సమాధానం కలిగి, చిన్న సమస్యను వెంటనే వాళ్ళు ఆ కొద్దిసేపు ఉంటారు, కానీ వెంటనే ఇక్కడ వీడు తన్నులు తింటాడా, ఏదో గాయం అయితే వాళ్ళ అమ్మ కూడా ఎరగ కోటింగ్ వేస్తుంది, మళ్ళీ తిని కొద్దిగా ఆగిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ పోయి వాడితోనే ఆడతాం. అంటే చిన్న పిల్ల వంటి మనస్తత్వం. ఇది కూడా కాకుండా ఇంకొకటి కూడా ప్రభు చేశాడు. ఏంటంటే ఒక పాత్ర తీసుకొచ్చి నీళ్లు పోసి కాళ్ళు పెట్టండి రబ్బాయి, అందరూ కాళ్ళు పెట్టండి అని చెప్పని వరుస పెట్టి అందరి కాళ్ళు కడిగి తుండువాచ వాళ్ళ కాళ్ళను తుడిసి, ఇలాగా మీరు ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. కారణం ఏంది? ఆ తల్లి తెచ్చిపెట్టిన అభ్యంతరాన్ని బట్టి ప్రభు ఆ మాదిరి చూపించాడు. అక్కడ సైతాన్ గాడు ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ ఇంకొకటి ఏంటంటే అది ప్లస్ అయింది. వాడు సిగ్గుతో ఏడ్చుకుంటా పోయి ఉంటాడు నాకు తెలిసి. ఆమెన్, హల్లెలూయా. ఆ తర్వాత ఎట్ట ప్రయత్నం చేస్తున్నా ఐక్యత కలిగి ఉంటున్నారు, ఎలా చేయాలని చెప్పని చూస్తే డబ్బు సంచికాడ ఒకడు దొరికిండు. ఇస్కరియోతు యోధా అనేవాడు దొరికిండు డబ్బు సంచికాడ. వాడిని పట్టుకుండు తీసుకుపోయి ప్రభువునే అప్పచెప్పే దుర్మార్గ పని దాకా తీసుకుపోయి, తన అపోస్తులత్వం ఎంత విలువైనదో, దేవుని ప్రణాళికలో నేను ఏ స్థానంలో ఉండబోతున్నానో, ఆ పునాదులు గల పట్టణానికి గుమ్మాలు పితరులు అయితే, అంటే ధర్మశాస్త్రం ప్రకారం అబ్రహాము సంతానమైనటువంటి పితరులు ఎవరైతే ఉన్నారో, ఆ 12 మంది గోత్రికులు ఎవరైతే ఉన్నారో వారు గుమ్మాలు అయితే, ఆ గుమ్మాలు నిలబడటానికి ఈ 12 మంది అపోస్తులే మూలం. ఇప్పుడు పునాది లేకపోతే ఏ ఇల్లు అయినా నిలబడుద్దా, ఏ గుమ్మం అయినా నిలబడుద్దా, ఏ స్లాబ్ అయినా నిలబడుద్దా? నిలబడదు, గొప్ప కూలిపోద్ది. అయితే క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద, అంటే ఆ పునాది క్రీస్తేసే మూలరాయి అన్నాడు. ఆ మూలరాయి అయిన ఆ రాయి మీద పునాదిగా అపోస్తులు ప్రవక్తలకు ఏర్పరచబడ్డారు. కానీ ఇక్కడ ఈ 12 మంది అపోస్తులు ఆ పట్టణానికి, క్రీస్తేసే మూలరాయి ఆ పట్టణానికి, ఆయనే ప్రకాశించేటువంటి దేవుడుగా ఉన్నాడు. చీకటి ఉండదు, రాత్రి అనేది ఉండదు, అక్కడ అంత సంతోషమే. కానీ ఆ పట్టణానికి ఈ అపోస్తుడే పునాది. అంత శ్రేష్టమైన ఆశీర్వాదం చేతులారా పోగొట్టుకునేలాగా సైతానుగాడు వచ్చి ఇస్కరియోతు యోధా, అంటే అతనికి ఇచ్చిన బైబిల్ ఇచ్చిన పేరు ఏంటంటే ద్రోహి అయిన, ఎవరు? ద్రోహి అయిన ఆయన అప్పచెప్పిన ఇస్కరియోతు యోధా అని పెట్టారు. ఇక తను ఈ భూమి మీద ఉన్నంతకాలం ఇక ఆ బిరుదు అంతే ఉండిపోయింది. ఇక సైతానుగాడు మనల్ని ఏదో పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాడైపోతే అలాంటి బిరుదులు వస్తాయి. కానీ ఈ 12 మంది ఈ చెప్పబడి ఈ సందర్భంలో మధ్యలో ఒక ఆయన పాడు చేయాలని చూసిండు. ప్రభు అంతకుముందే చెప్పిండు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వేనంటయ్యా ప్రవక్తలు ఒకడు అని, ఏలియా మళ్ళీ వచ్చాడని చెప్పని ప్రజలు అనుకుంటున్నారని చెబుతా. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే హడావుడిగా ముందుకు వచ్చి, ప్రభువా నువ్వే మనిషి కుమారుడు, నేను నమ్ముతున్నానంటే బరి యోనా, ఇది మనుషులు నీకు బయలుపరచలేదు కానీ తండ్రి అయిన దేవుడే బయలుపరిచాడు, నువ్వు ధన్యుడు అని. నువ్వు కేఫావి అంటే బండవి, ఈ బండ మీద నేను సంఘాన్ని కడుతున్నా, ఆ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలబడవు అసలు. ఏంది? పరలోక యొక్క ద్వారము, పరలోకానికి సంబంధించిన తాళవు చెవి నీకు ఇస్తున్నా. ఏంటిది? తాళవు చెవి నీకు ఇస్తున్నా. అయితే ఈ భూమి మీద ఏది బంధిస్తావో అది అక్కడ నేను బంధిస్తా, ఈ భూమి మీద దేన్ని విప్పుతావో అది అక్కడ నేను విప్పుతాను, నీకు ఇలా సర్వ అధికారం ఇస్తున్నా అని చెప్పని చెప్పగానే వెంటనే ప్రభు అన్నాడు, సమయం కూడా జరగల, ఆ మాట చెప్పి వెంటనే మనిషి కుమారుడు లోకరక్షకుడుగా వచ్చినటువంటి నేను
ప్రజలకు అప్పజెప్పబడబోతున్నా. హింసిస్తారు, దూషిస్తారు, ఉమ్మివేస్తారు, చిత్రహింసలు పెడతారు, సిలువుకు వేస్తారు, ప్రాణం తీస్తారు. అయితే నేను 3వ దినాన తిరిగి లెగస్తాను. వెంటనే వెళ్ళిపోయి పేతురు గారు హడావుడికి యేసయ్య చేయబట్టుకొని, ప్రభు అది నీకు దూరం అవును కాక దూరం. ప్రభు అన్నాడు, దూరం అవునుగా కాదు, నీ విశ్వాసం తప్పిపోకుండా నీ కోసం ప్రార్థన చేశా. ఏంది? నీకోసం ప్రార్థన చేశాను. అయితే నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను బలపరిచి నడిపించు అన్నాడు. ఇంకో మాట చెబుతున్నాను, నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావు, ఆ తర్వాత కోడి కూసుద్దాడు. కాదు ప్రభు, ప్రాణమైన పెడతాం. నవ్వి అవునా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రభు. ఆ తర్వాత అప్పచెప్పబడిన తర్వాత ప్రభు చెప్పినట్టే ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆ తర్వాత కోడి కూసింది. బట్ జాలిగా ప్రభు పేతురు వైపు చూశాడు. పేతురు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య వైపు చూశాడు. ఆ జాలిగల ఆ చూపు పేతురు హృదయంలో లోతు గాయమయ్యేలాగా, గుండెను బద్దలు చేసేలాగా చేశాడు. ఆ చూపుతో ఒక వెలుపులకు పోయి పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు వెళ్ళిపోయారుగా, ఇక ఎందుకులే వల చేత పట్టుకొని పోయాడు. ఇట్లా అనేక రకాలుగా డిస్టర్బ్ చేసిన సైతాన్గాడు పేతురే మూలం అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ప్రారంభ సంఘంలో వస్తున్నటువంటి సంఘస్థులు పునాదిరాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు సరిగా నిలబడితేనే సంఘం సరిగా ఉంటుంది. వాళ్ళు ఎట్లా పడితే అలా ఉన్నారనుకో, ఎవరు చేర్చబడరు, ఎవరు కూడా సంఘంలో నిలబడరు. ఎవరు నన్ను అడిగామనుకో, వాళ్ళే సరిగా లేరండి. ఎవరు? వాళ్ళే సరిగా లేరండి. వాళ్ళని చూసే కదండి మేము దేవుని వెనకాల పడి నడిచింది. ఇప్పుడు వాళ్ళే సరిగా లేకపోతే, ఇప్పుడు మనం ఒకవేళ ఎవరికైనా స్వార్థ అవడానికి వెళితే, దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్ళినా, దేవుని పరిచయంలో ఉన్నా అని చెప్పినా, మన జీవితాన్ని వాళ్ళు ఖచ్చితంగా పరిశీలిస్తారు. పరిశీలించినప్పుడు మనం ఎక్కడ తేడా కనపడ్డాం అనుకో, వాళ్ళు సరిగా లేరండి, ప్రారంభంలో చూసాం కానీ ఇప్పుడు అట్లా లేరండి అంటారు. అయితే ఆ నష్టాన్ని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకొని ఉంటారు. వాడు ఒక్కచాట సరిగా ఉన్నాడు, అంత దుందుడుకు వ్యవహారం అంతా. 3 సార్లు అబద్ధం ఆడిండండి వాడు. ఎవరు? 3 సార్లు యేసయ్య అంటే నాకు తెలియదని అబద్ధం ఆడినండి వాడు ఎట్ట కరెక్ట్ అండి అని అన్ని ఉంటారు చాలామంది. యేసు ప్రభు వారు పోయిన తర్వాత మాతో దేవుడు మాట్లాడాడు, అది ఇది అన్నాడండి. మేము సేవ చేయాలండి అన్నాడు, దేవుని నమ్ముకోండి అన్నాడండి. కానీ ఇప్పుడు మళ్ళీ వల చేత పట్టుకుని లోకంలో పోవచ్చునండి. వాడిని ఎట్ట నమ్మాలండి మేము అని చెప్పని ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండుంటారు. మన జీవితాల్లో, మన బ్రతుకులో అపవాదేసిన ఉచ్చును బట్టి, ఉరిని బట్టి, దాడిని బట్టి కొన్ని నయంగానే గాయాలు ఉంటాయి, చెరుపుకోలేనటువంటి సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఏంటి? మనం చెరిపేసుకోలేని సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఎలా? పౌలు భక్తుడి గురించి ఏముంది సాక్ష్యం? మునుపు నేను తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని, కానీ ఆయన కృపను బట్టి కనికరింపబడి తిని అన్నాడు. అవునా? మునుపు ఏ మార్గం గురించి ప్రకటించబడుతుంటే మూర్ఖంగా వచ్చి దాడి చేసి చెరిపేసాడో, గాయపరిచాడో, అతనే వచ్చి వాక్యం చెబుతున్నాడని కూడా ఒక సాక్ష్యం ఉంది. సౌలు అన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత టోటల్గా సంఘాన్ని పాడు చేసినోడని ముద్ర ఉంది. అయినా బాగా కనిపెట్టాలి ఇక్కడ మనం, సంఘాన్ని పాడు చేశాడురా వీడు అని చెప్పని ముద్ర ఉంది. పేతురికి ఏమి వీడు సరిగా ఉండడురా అని చెప్పని ముద్ర ఉంది. మొత్తం దేవుడు మాట్లాడని చెప్పి వెళ్ళిపోయి వలబట్టి మళ్ళీ వ్యాపారం చేస్తాండ్రా అని చెప్పని ముద్ర ఉంది. కానీ ప్రభు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపాడో, పేతురు బలవంతుడే చిత్రహింసలు అనుభవిస్తున్న ఈ మార్గం గురించి ప్రకటించడానికి మేము అంచబడ్డాం, ఈ నామం నిమిత్తమే హింసింపబడ్డానికైనా
చావటానికైనా సరే మేము ఎంచబడ్డాం కాబట్టి సంతోషంగా ఆ పరిస్థితులు మేము అనుభవిస్తాం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ప్రయోజకుడిగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత పౌలు భక్తుడికి ఏమో ప్రారంభంలో హింసకుడు, దోషకుడు, హానికరుడు అని పేరు. ఏమైతే చేశాడో అదే మార్గం గురించి మళ్ళీ ప్రకటిస్తున్నాడని ఇంకొక పేరు. టోటల్గా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంది? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రారంభంలో అపోస్తుల కంటే నేనేం తక్కువని కాదు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ అపోస్తులుడి కంటే నేను అల్పునే, కానీ నా ప్రభు తన ఉచితమైన కృపను బట్టి తన మాటలు అన్ని జనులకు ప్రకటించడానికి నన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు అన్నాడు. కానీ పౌలు భక్తుడు రానున్న దినాల్లో భూమి అంతమయ్యే సమయం వరకు సార్వత్రిక సంఘం అంతటికి అతనే ఒక పరిచారకులకి మాదిరిగాను, విశ్వాసులకు మాదిరిగాను, భక్తికి మాదిరిగాను, సేవ చేయడానికి మాదిరిగాను, టోటల్గా యేసయ్య తర్వాత ఇక ఆయనే మాదిరి అన్నట్లుగా, ఆయనే మాదిరి అని, అలాగనే ఆయన ద్వారా 13 పత్రికలు, ఎన్ని పత్రికలు? 13 పత్రికలు రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైతాన్ గాడేమో సంఘాన్ని హింస పెట్టాలని కొంతమంది ప్రాణాలు తీయటానికి ఉపయోగపెట్టుకున్నాడు. ఆ ప్రాణ నష్టాన్ని కూడా ప్రభు ఏం చేశాడంటే అతన్ని దర్శించి ప్రయోజకరమైన పాత్రగా చేశాడు. ఒకవేళ మన జీవితాల్లో ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న వాళ్ళు, అయ్యా నా బ్రతుకు ఇలా నాశనం అయిపోయింది, తొందరపడి నిర్ణయాలు, సైతాన్ వేసిన ఎత్తుగాడలను బట్టి నా బ్రతుకు, నా జీవితం ఇలా పాడైపోయిందని ఒక ఆడపిల్లగా, ఒక మగపిల్లగాడిగా, లేదా ఒక ఆడగూతుడు, ఒక మగవాడిగా, ఒక తండ్రిగానో తల్లిగానో అత్తగానో మామూలు పెద్దలుగానో ఉన్నవాళ్ళు, సేవకులైన సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ఎవరైనా సరే, విశ్వాసులు, పరిచారకులుగా సంఘ పెద్దలు ఎవరైనా నా బ్రతుకు ఇలా అయిపోయిందని, కానీ నేను ప్రయత్నం చేశాను పాస్టర్ గారు, సేవ నాకు ఫలితం దొక్కలేదు, ఇలా సైతాన్ వేసినటువంటి శోధనలో నేను చిక్కానయ్యా, నా పరిస్థితి ఇలా అయిందయ్యా అని చెప్పని ఎవరైనా బాధపడుతున్నట్లయితే ప్రభు అందిస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే నీకు కూడా అవకాశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. పేతురు వీడు దుడుకోడండి, సరిగూడనండి, వాడి మాట కరెక్ట్ కాదండి అన్నారు. కానీ ప్రయోజకమైన పాత్రగా చేసి చాలామంది పేతురు అని పేరు పెట్టుకుని తిరుగుతున్నారు. పౌలు గురించి ఏమన్నాడు? హింస ప్రారంభంలో సౌలుగుంటే హింసకుడు, దోషకుడు, హానికరుడు, అమ్మో వాడు దుర్మార్గుడు అని నింద మోపారు. తర్వాత ఆ దేవుడు దర్శించిన తర్వాత ఆ మార్గం గురించి, ఏ మార్గాన్ని అయితే హింస పెట్టి నాశనం చేయాలనుకున్నాడో ఆ క్రీస్తు మార్గం గురించే ప్రకటిస్తూ ఉంటే వీడేదో కొత్త ప్లాన్ వేసాడు అనుకున్నారు. అంత శ్రేష్ఠ భక్తులకే నిందలు తప్పలేదండి, అవమానాలు తప్పలేదు, జీవితంలో అపవాది వేసిన ఎత్తుగాళ్ళను బట్టి నష్టాలు తప్పలేదు. నువ్వు అంతకంటే బలహీనుడవు, నీ జీవితంలో కూడా వాటి దాడులు ఉంటాయి. అయితే నా ప్రభు వారికి అనుగ్రహించిన ఆ కృప నీకు కూడా ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం పాడైపోవచ్చు, నాకు ఇక ఆశలు లేవు, అంత అడి ఆశలు అనుకోవచ్చు, కానీ జీవాన్ని, అంకురాన్ని, అంటే మొజ్జు నరికివేయబడుతుంది, పెద్ద పెద్ద చెట్లు, మ్రానులు సైతం నరికివేయబడతాయి, కానీ వాటి పక్కన చిన్న చిగురు లాంటిది, అంకురం అంటారు దాన్ని, అట్లా వస్తుంది. అంతకుముందు ఒకటే మొజ్జు, అవునా? ఇప్పుడు ఆ మొజ్జు నరికిన తర్వాత ఆ మొజ్జుకు చుట్టుపక్కల అన్ని అంకురాలే, కొమ్మలే అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. వాడు ఏదో చేద్దాం అనుకుంటాడు. ఎటు నుంచి ఎటు వచ్చాం పాస్టర్ గారు ఏందో అనుకుంటున్నారా? మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నాం. ఎందుకు ఇట్లా అంటే అపవాది మన తలంపులను, ఊహలను, ఆలోచనలు మొదటిగా స్వాధీనం చేసుకొని ప్రభు నిర్ణయించిన ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందకుండా మన భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కోణంలో వాడు మొదటిగా మన తలనే ఉపయోగపెడతాడు. విశ్వాసికైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలకైనా తలే ఆధారం. సంఘానికి సేవకుడు తల ఆధారం. సేవకుని జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రార్థన చేసుకోనీయకుండా, విజ్ఞాపన చేయనీయకుండా, అనేక సమస్యలు చుట్టూ అలముకునేలా చేసి, ప్రారంభంలో ఉన్న ప్రార్థన జీవితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడేలా చేసి వాడు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంట్లో కుటుంబ సభ్యులను వ్యతిరేకంగా రేపుతాడు సేవకుడికి. విశ్వాసకుండే కోణం ఒక లెక్క అయితే, కుటుంబంలో సేవకుడి విషయంలో కుటుంబ సభ్యులను వ్యతిరేకంగా లేపుతాడు వాడు.
ఈ అనుభవాలను జోడిస్తానే ప్రభు ఒకటి ఊపిరి సల్లపని సుడిగుండంలో అనే పాటలో ఒక మాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, తల్లిదండ్రుల ప్రేమలోని స్వచ్ఛత కపటాన్ని కూడా తెలిపావయ్యా, అలాగనే తోబుట్టుల యొక్క ప్రేమలోని కల్ముషాన్ని కారుణ్యాన్ని, అంటే కల్ముషం అంటే ఏదో ఒక కల్ముషం అనేది మురికి అన్నమాట, మురికి లాంటిది. తోబొట్టుల యొక్క ప్రేమలో కల్ముషాన్ని చూపించావు, కారుణ్యం అంటే ఎలాగైనా సరే ఆ బంధాన్ని కాపాడుకోవాలనే తపన పట్టమని చూపించావు. భార్యాభర్తల మధ్య ఆ విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా నాకు చూపించావు. అంతా అయిపోతే, అంతా బాగున్నప్పుడు అందరూ ఉంటారని, అంతా అయిపోతే ఎవరు ఉండరన్న సంగతి కూడా నాకు తెలియపరిచావు ప్రభు అని చెప్పని ఓ చరణంలో ఆ టోటల్ సబ్జెక్ట్ మొత్తం పెడతానికి ప్రభు కృపనిచ్చాడు. దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అంటే అందరికి తెలిసేలా చేద్దాం అంటే భయం వేస్తుంది ముందు, ఎవరు ఎటు నుంచి రాయిసురుతారని చెప్పని. ఎందుకు ఈ మాట అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది. తోబుట్టుల యొక్క ప్రేమలో కల్మషము, అలాగనే కారుణ్యానికి ఉన్న గుణం ఏంటంటే ఏ చిన్న కారణాన్ని చూపించైనా ఆ బంధుత్వాన్ని కాపాడుకోవాలని. అలాగే తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్నటువంటి కపటాన్ని చూసే, అలాగే స్వచ్ఛమైన ప్రేమలో కపటాన్ని చూశాను, అలాగనే స్వచ్ఛతను కూడా చూశాను, మంచి ప్రేమను కూడా చూశానని ఆ చరణంలో పెడతానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రభు చిత్తం అయితే మీకు తర్వాత దాన్ని పరిచయం చేస్తాను. ఎందుకు ఈ మాట్లాడినంటే, విశ్వాసిగా అయినా సరే, పరిచారకులు, సంఘ పెద్దలైనా లేదా సేవక గణంకైనా సరే, వాళ్ళున్న ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి కుటుంబంలోనే కదిలించడం. ముందు వాడు వచ్చి ఆడే పెడతాడు స్విచ్చు, ఇక మానసికంగా కృంగిపోయేది ఇక అక్కడే. భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, అత్తమామల విషయంలో కానీ ఎవరో ఒకరు రివర్స్ అయ్యి నీ మీదే నిందలేసేలాగా చేస్తాడు వాడు, సైతాన్గాడు వేసే ఎత్తుగాడ. ఇక ఆ కృంగుబాటుకి నువ్వు ప్రార్థన చేయలేవు. అంటే సంఘం బాగుండాలంటే సేవకుడు ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడు ఆ సేవకుడే ప్రార్థన చేయకుండా ఉంటే సంఘం ఎట్లా ఉంటుంది? అప్పుడు బలహీనంగా ఉంటుంది అన్నమాట. అలాగా సేవకుని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఒత్తిడిని చచ్చి ఏడపడుతుంది, మన తలంపులు, ఊహల ఆలోచన పడి ఆ తర్వాత మనసులోకి వస్తుంది. ఇక కృంగుబాట్లు ఇక కూర్చుంటూ ఇక తెలియకుండా ఇక ఆలోచనలు అట్నే పోద్ది. ఆలోచన సమయం అంతా పాడు చేసుకుంటాం. కానీ నా ప్రభు తన ఉచితమైన కృపను బట్టి ఇదిలిచ్చుకునే అలవాటు నాకు నేర్పాడు. నేనేమి పరిష్కరించలేను ప్రభువా, ఏంది నేనేం పరిష్కరించలేను, నువ్వు చూసుకో ప్రభు అని చెప్పని దేవునికి అప్పచెప్పేసి దేవుని పని మీద మనసు పెట్టడం అనేది ప్రారంభం నుంచి ఆయన మెట్టేసుకుంటూ వచ్చాడు. ఆయన నిలబెడుతూ చూపించిన మాదిరిని బట్టి ఈరోజు నేను నిలబడుతున్నాను. కానీ చుట్టూ ఎంత ఒత్తిడున్నా, ఎలాంటి పరిస్థితులున్నా ప్రభు ప్రారంభం నుంచి ఆ మెట్టేసుకుంటూ వచ్చాడు. మనందరినీ కూడా కొన్ని సమస్యల్లోకి మనల్ని తీసుకొని నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రభు మనల్ని పగతోనో మనం అనుకున్నది జరగట్లేదని అనుకుంటాం. కానీ ఆ ఒత్తిడిలో ఆ సమస్యలు అలా ఉంటున్న దాన్ని బట్టే నీవు నిలదొక్కుకొని నిలబడే వ్యవహారం నేర్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితి అన్నా కానీ నేనేం చేయలేను, కానీ నా ప్రభు చూసుకుంటాడు. ప్రభు నువ్వు చూసుకో అని చెప్పని ఆయనకు అప్పచెప్పి మన అనుదిన ప్రార్థన జీవితం, విజ్ఞాపన జీవితం జాగ్రత్తగా కాపాడుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రభు పని మీద మనసు నిలిపి. ఏంది మనం అంత ఒత్తిడిలో ఉన్న కొంతమంది చిలక కబుర్లు చెబుతారు, అమ్మ నా కోసం ప్రార్థన చేయవా. మనకి ఎట్లుంటుందంటే అప్పుడు నేనే సరిగా చేసుకోలేక చేస్తున్నా, ఇంక మళ్ళీ నువ్వు నా కాడుకు పైకి చెప్పలేం. పైకి చెబితే అంటే ఈడే సరిగా లేడు, ఇదే సరిగా లేదు కాబట్టి ఇక మన బతుకులే మార్చి వీళ్ళు ఏం చేస్తారు, ఇదంతా పై షోనే అని చెప్పని అంటారని నేను అనుకున్నా. నాకు ఎదురైనవి కాబట్టి చెబుతున్నా, ఇది ఎంత షోనే అనుకుంటారని. వాళ్ళు చెప్పే సమస్య అంతా విని వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ప్రభువా
ఇట్ట కూడా నీ దగ్గరికే తెచ్చుకున్నావు కానీ నన్ను మాత్రం అడగ చేయలేదుగా. ఇక ఆ ప్రార్థన చేసి ఇంకెడిపోతే ఇంక కూర్చొని నేను చేయాల్సిన ప్రార్థన అంతా చేసి ఇంకెళ్ళిపో ఇంటికంటే అప్పుడు కదిలి మందిరంలోంచి బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కాక. మనల్ని ముందుగానే ఫౌండేషన్ వేసుకుంటాడు అనమాట. ఎందుకంటే ఏ పరిస్థితి ఎదురైనా నువ్వు నిలబడతావు అనేది మొదటిగా అలవాటు అవ్వాలి. ఎందుకంటే నిలబడటానికి అలవాటు అవ్వటానికి కేంద్రం ఏంటంటే మన హృదయమే. దాన్ని కదిలించేది ఏదైనా ఉందంటే మన తలంపులు, ఊహలు, ఆలోచనలే. వీటన్నిటికీ తలంపులు, ఊహలు, ఆలోచనలే సైతాన్ గాడు బేస్ చేసుకొని మన తలను కొడతానికి ప్రయత్నం చేస్తాడు. విశ్వాసికి మొట్టమొదటిగా యేసు ప్రభు వారే తలగా ఉంటాడు. నడిపించే నాయకుడైన సేవకుడు తల అవుతాడు. అయితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సైతాన్ గాడు వచ్చి మన తలనే ఉపయోగపెట్టి మనల్ని పాడైన మార్గంలో నడిపించి మన బ్రతుకులను పాడు చేస్తాడు. చివరికి అట్టబెట్టబడి శనికి గొనికి దిగులు పడి ఏదోటయి ఏం దేవుడు ఎందుకు అని శనిగే పరిస్థితికి తెచ్చి దేవుని కోపం నీ మీద పడి నిన్ను దేవుడే చంపేలాగా చేస్తాడు. ఇజ్రాయేలీలు ప్రజలందరూ 6 లక్షల కాల్బలం, లెక్కకు బైబిల్ పండితులు చెబుతున్న లెక్క 30 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలోనే చావటానికి కారణం ఏంటంటే సణుగుడే. అంతమందిలో ఇద్దరే కానాను దేశంలోకి రావడానికి కారణం ఏంటంటే ఈ సణుగులు లేకుండా ఏ పరిస్థితి అని నువ్వే చూసుకో ప్రభు నాకెందుకని నిలబడ్డ ఆ ఇద్దరే. 30 లక్షల మంది ఏమయ్యారు? ఈరోజు మనం తర్కించుకొని మనం తొంగి చూసుకుంటే మనం ఎక్కడ దేవుని సనగలేదా, గొనగలేదా, దేవునికి వ్యతిరేక మాట్లాడలేదా, పో ప్రభు అని అసలు నేను వదిలేస్తానని చెప్పని పోలేదా, అసలు ప్రార్థనే నేను చేయను, నాకెందుకు నువ్వు సమాధానం అని అలిగి కూర్చోలేదా, వాక్యం చదవకుండా తిరగబడలేదా? ఇన్ని పరిస్థితులు ఉన్నా అసలు ఈ ఎత్తుగడ ఎటు నుంచి వచ్చిందని సమస్తం ఎరిగిన యేసయ్య ఆయన కృపను బట్టి నిన్ను ఓర్చుకోవటాన్ని బట్టి మనం ఈరోజు ఇంకా మనుగడ కొనసాగిస్తూ ఉన్నాం. ఒకవేళ మాటలు వింటున్న ఈ పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే సరి చేసుకొని క్షమాపణ కోరుకొని ప్రభువా నన్ను క్షమించని చెప్పి ఆయనతో అంటుకట్టబడితే కృపనిచ్చి ఇంకా ఉన్నతమైన మెట్లో నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడిని కూడా టార్గెట్ చేసేదంటే కుటుంబ సభ్యులను వాడి, అలాగే సంఘాన్ని కూడా వాడు టార్గెట్ చేస్తాడు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. సంఘానికి శిరస్సు అయిన యేసయ్యన ఆ శిరస్సు అయి ఉంటే ఆయన ఇచ్చినటువంటి హితబోధ, ఆరోగ్యకరమైన బోధ విషయంలో సంఘాన్ని డిస్టర్బ్ చేస్తాడు. అది ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే ఇళ్ళకి కుమ్ములాట పెడతారు. నేను అని. ఏంది, ఎవరైనా ప్రోత్సహింపబడుతూ ఉంటే వెనక్కి లాగేవాడు వ్యవహారం ఎక్కువ, ముందుకు పోయేవాడు బానియడు. ఏంది, అట్లా రకరకాలుగా సంఘంలో ఏ చిన్న అంట్లు గడిగే పరిచయకాడ కూడా కొట్టుకున్న వాళ్ళు, తగాదాడుకున్న వాళ్ళు నేను చూశాను. ఏంది, మాంసం ముక్కలు కాడ దందుకున్న వాళ్ళు చూశాను నేను. అంటే మాకు కూడు లేకుండా చేస్తారని చెప్పని అట్ట అలిగిపోయిన వాళ్ళని చూసా. ఆ ఊరోళ్ళు వచ్చి ఈడ పరిచయం చేయటం ఏంది అన్న వాళ్ళని చూసా నేను. ఏంది, సంఘంలో పెడతాడు అన్నమాట వాడు సిచ్చు. లేదనుకో స్త్రీలంతా ఐక్యత కలిసి ప్రార్థన చేయాలి. నేను బాగా పరీక్షించగా ఆడపిల్లల మీద లేదంటే ఆడవాళ్ళ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే ధ్యానించే అలవాటు ఉంటుంది. ఎందుకంటే సంఘమే స్త్రీకి పోల్చబడింది కాబట్టి ఆ అమ్మాయి ఆడపిల్లైనా మగపిల్లగాడైనా వీడికి వస్తున్నప్పుడు కానీ పసితనంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి, నడిచే విధానం ఎలా ఉంటుంది, వస్త్రాల విషయంలో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది, తిండి విషయంలో ఇట్లా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉంటా. ఆ కోణంలో నాకు దొరికింది ఏంటంటే సంఘంలో ఐక్యతగా స్త్రీలంతా భలే కూర్చోవటం కూడా. ఆటోలో చూడాల పనికి పోయేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు 40 మంది అయినా కూర్చుంటారు. మళ్ళీ ఆర్టీసీ బస్సులో సీటు కాడ ఏంది జరగాల పో అతలు పో అని చెప్పంటారు. సంఘంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చోమంటే ఏంది మీ వాళ్ళనే నీతో బాగా మాట్లాడుతున్నారని అట్ట పెట్టుకుంటారు తగాదా. ఏంది, ఐక్యతగా ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థనలో ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితే చూసి వదిన
వాళ్ళు పలానా ఇటు అది కరెక్టేనా ప్రార్థన? అసలు ఈ లోపల ఎవరు వాళ్ళ మధ్యలో ఏం ఫేవర్గా ఉండే ఆ సమాచారం అందించగానే బొగ్గు మాటది. ఇక నీళ్ళ మీద పెట్రోల్ పోసి మంటేసినట్టే. ఇక అది చల్లారదు. పాస్టర్ గారు ఎంత పోరాడినా, పాస్టమ్ గారు ఎంత పోరాడినా, దేవుడే వచ్చి వాక్యం ద్వారా గద్దిస్తున్నా, మొన్న మా సంగతి తెలిసింది కాబట్టి ఈ పాస్టర్ గారు కావాలని చెబుతున్నారని అట్టగోడు వాడు నూరిపోతాడు అనమాట సైతానుగా. అట్ట ప్రార్థనలు ఐక్యత లేకుండా జడగొడచుడు, పరిచర్లు ఐక్యత లేకుండా జడగొడచుడు. మధ్యలో ప్రభువులు తీసుకుంటున్నా కానీ ఇరువురి మధ్యలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగించు ఐక్యత, ప్రేమను, బంధం చేత అతకబడిన వారే ఒక శరీరంగా మీరు ఉండాలంటే పొరపాటును కూడా ఆ మధ్యలో శాలేమన్న చెప్పిన బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఆయనకు కూడా తగిలారంట. పాస్టర్ గారు ఈ చెయ్యికి మాత్రం బాప్తిస్మ మొత్తానికి అదే కుదురుద్దామా. ఇప్పుడు అట్టాని బ్యాచ్ తయారయ్యారు సంఘాల్లో. ప్రభు సమీపిస్తానే ఉంటారు, పక్కన వ్యక్తితో సమాధానం. అంటే సైతాను గాడేసి చిచ్చు అన్నమాట అది. పరిచారకుల మధ్య కూడా అంతే పెడతాడు వాడు చిచ్చు. గొలుసు ప్రార్థన చేస్తారా? నాకు బాగా ఎదురైన మంచి అనుభవం అనమాట. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ మధ్యలో 2 నిమిషాలు కట్ చేసి ఆయన ఉంటాడు. అట్ట కట్ చేయాలని మనసు కలిగి ఉంటాడు. ఈ 2 ప్లస్ పక్కన 0 వేసి 20 నిమిషాలు చేసేవాడు ఉంటాడు. లేదంటే 10 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రార్థన దెబ్బకి అని చెప్పని ఇదిలిచ్చిపోయి అవతలకి ఆకలి అవుతుంది. ఎవడుండేది ఏందా ప్రార్థన? ఇట్టా గొలుసు ప్రార్థనలోనే ఐక్యత లేకుండా. ఎందుకంటే ఐక్యత వల్ల బలం వస్తుంది. ఐక్యత వల్ల అనేక మంది బలవంతులు అవుతారు. ఎందుకంటే ఒకటే కట్టు ఉందనుకో ఎంతసేపు వెలుగుద్ది, దానికి సపోర్ట్ ఇంకో కట్టు ఉంటే చిన్నగా గాలి ఇసురుతూ ఉంటే నిప్పు రాజు అవుతూ ఉంటుంది. అలాగ 1 కాస్త 4 10 కట్టలు పెడితే పెద్ద మంట అయిపోద్ది, పని తొందరగా అయిపోద్ది. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఐక్యతను పాడు చేసి నువ్వు వేరు నేను వేరు, ఈ మధ్యలో కులాలు వేసుకోవచ్చు. మనం ఈ బ్యాచ్లను కూడా చూశాను నేను. ఈ బ్యాచ్ విశ్వాసుల్లో ఉన్నారు, పరిచారకుల్లో ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, సేవకు ముందుకు పోయే వాళ్ళలో ఉన్నారు, సహకారులు అంటారు వీళ్ళని. సేవకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూసి ఈ బ్యాచ్ని చూసా. అంటే సమిష్టిగా 133వ కీర్తన అనేది నెరవేర్చబడకుండా, ఆ ఐక్యత అనేది లేకుండా, ఐక్యత ఉంటే బలమైన సంఘం అది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గతంలో చెప్పాను, వీళ్ళు భూమిని తల్లకిందులు చేసేటువంటి దేవుని కోరుకున్న యోధులు అన్న. ఆ మాటలు చెప్పుకున్న కొద్ది కాలంలో ఏమైంది? తలాకు దిక్కైన పరిస్థితి. మొన్న మీతో అన్నాను, వాస్తవానికి ఈ నెలలో కృతజ్ఞత కూటం పెట్టాలి నేను. దేవుడు ఈ నెలలో నాతో మాట్లాడిన రోజుల్లో, ఈ రోజుల్లో నేనున్నా, కృతజ్ఞత కూటం పెట్టాలా. కానీ మీతో అన్నాను, ఇలా ఉంది పరిస్థితి, తలాకు దిక్కైనట్టున్నాము, ఏమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పని కృతజ్ఞత కూటం ఏం పెడతా అని చెప్పాను. వాస్తవానికి నా స్థితి నా పరిస్థితి అనే పాట కృతజ్ఞత కూటం పెట్టి పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా సౌండ్ సిస్టమ్ మొత్తం పెట్టి రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను నష్టపోయింది అంటే సంఘం నష్టపోయిందే లేదు, కానీ ప్రభు పని ఆలస్యం అవుతుంది. ప్రభు పని తొందరగా కావాలంటే ఐక్యత. నేను గతంలో ఒక మెసేజ్లో చెప్పాను, ఓ తల్లి అయ్యా మా అబ్బాయిని కూడా నీతో పాటు తీసుకుపోయా అంటే నేను నవ్వుకుంటానని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు సైతాన్గాడు కొన్ని తెచ్చిపెట్టే ఉంటాయి. చివరికి శిష్యరికం అనేది, సరిచేసుకోవటం అనేది, లోబడటం అనేది, నేర్చుకోవటం అనే దానికి ససేమిరా మనసు ఒప్పదు. ఆ మనసు ఒప్పనప్పుడు ఇక ఐక్యతతో ఉండలేరు. నా అభిప్రాయం నాది కాబట్టి నేనే కరెక్ట్ అను. ఎట్టా? నీ పైన నాయకుడికి నువ్వు లోబడాలబ్బా. అందుకు లేఖనం హెబ్రీ 13:7 మీ నాయకుల యొక్క విశ్వాసము క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోండి అని ఉంది. ఈ జరగనీయకుండా ఎక్కడ జరుగుతాయి? సంఘంలోనే జరుగుతుంది. ఇదంతా సంఘంలో జరిగేదంటే నడిపించే నాయకుని దగ్గర నేర్చుకోవాలి. నాకు తెలిసి నా ఆత్మీయ తండ్రి సేవ పరిచయం చేసే వాళ్ళకు, సేవ చేయాలనుకున్న వాళ్ళకైనా, సేవకులకైనా, పరిచారకులకైనా, విశ్వాసులకైనా ఒకటే మాట చెబుతాడు, ప్రార్థన ఎక్కువ చేయండి, వాక్యం ఎక్కువ చదవండి. ప్రార్థన ఎక్కువ చేయండి, వాక్యం ఎక్కువ చదవండి. ఆయన చూసి చాలా విషయాల్లో నన్ను నేను తగ్గించుకొని
అవతల వాడు నన్ను తృణీకరించినా సరే ఆ వ్యక్తితో సమాధానం కలిగి సమాధానాన్ని కాపాడుకునే విషయాలు చాలా నేను నేర్చుకున్నా. ముఖాన అని చెప్పని నీచమైన మాటలు మాట్లాడిన సందర్భాలున్నా నన్ను నడిపించిన నాయకుడిని చూసి నేను నేర్చుకున్న సందర్భాలు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళు ఏ అనుభవాలు వెళ్తున్నారో ఆ అనుభవాలు నీకు కూడా కావాలా. పౌలు భక్తుడు అంటాడు తిమోతితో, నేను పలానా చోట శ్రమలు అనుభవించా. ఎందుకు అనుభవించా? యేసయ్య రాజ్య సువార్తను ప్రకటించడానికి. అవి నీకు బాగా తెలుసు అన్నాడు. బాగా తెలుసు అన్నాడు. తీతుతో కూడా అన్నాడు, నేను శ్రమలు అనుభవించిన సంగతి మీకు తెలుసు అని. పత్రికలు రాస్తూ కూడా సంఘానికి చెప్పాడు, నేను ఇలా శ్రమల్లో బంధకాల్లో ఉన్నాను మీకు తెలుసు అన్నాడు. ఎందుకయ్యి? సేవకుని ఎత్తిపడి ప్రార్థన చేయడానికి ఒక కోణం అయితే, దేవుని రాజ్య సువార్త ఆ పరిస్థితుల్లో కూడా విస్తారంగా ప్రకటింపబడాలని, ఆత్మలు రక్షించబడాలని, ప్రయోజకమైన పాత్రలు అంటే శిష్యులైన సేవకగణం సిద్ధపరచబడాలని, అనేక సంఘాలు స్థాపించబడాలని, ప్రభు అనాది సంకల్పంలో నిర్ణయించిన ఆ పని యావత్తు సంపూర్ణంగా చేయబడాలని, ఆయన అనుకున్నట్టుగా వధువైన సంఘం కట్టబడాలని, ఇంచాది అనేక కోణాలు ఉన్నాయి. వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి చెబుతున్నా. ఇది అనేక కోణాలు ఉన్నాయి. ఆ కోణాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని చెప్తా ఉన్నాడు, ఈ శ్రమలు అనుభవించాను. ఆ అనుభవాలు చూశారు, వాటిని విన్నారు కాబట్టే తీతు అయినా, తిమోతి అయినా, ఎపఫ్రా, ఎఫోబు, ఇట్లా ఎంతోమంది, మార్క్ కావచ్చు, ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన దేమా అన్నాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. దేమా కూడా వందనాలు చెబుతున్నాడు అన్నాడు. ఇట్లా అకుల, ప్రిస్కిల, ఇలా శ్రేష్టమైన భక్తులందరూ కూడా ఆ అనుభవాలు విన్నారు, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు చూశారు, చివరికి ప్రయోజకరమైన పాత్రలు అయ్యారు. వీళ్ళందరికంటే పౌలు తర్వాత సేవా బాధ్యతలు మొత్తం అప్పచెప్పబడింది తిమోతికి. ఆ తర్వాత తీతుకు కూడా చెబుతాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు. కానీ దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న దాన్ని బట్టి ఆ అనుభవం ఎవరికి ఇచ్చారు? మోషే పక్కనే పరిచర్య చేశాడు యెహోషువ. దేవుడు అన్నాడు, నా ఆత్మ పొందుకున్నవాడు యెహోషువ, అతనే ఉన్నాడు, నాయకుడిగా ఉంటాడు అన్నాడు. అంత నమ్మకంగా దగ్గరుండి అన్ని పరిశీలన చేసినవాడు యెహోషువకి ఇవ్వబడ్డాయి బాధ్యతలు, అంతమంది నడిపించడానికి. వీళ్ళు మాటన్న సంగతి తెలుసు యెహోషువకి, ఎన్నిసార్లు తిరగబడ్డారో తెలుసు. అయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి నేను నిలబడతాను, దేవుడు చూసుకుంటాడు. నన్ను నడిపించిన నాయకుడైన ఈ మోషేకు తోడైన దేవుడు నాకు తోడై ఉంటాను అన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తాడు, నా దేవుని వరకు నిలబడతానని నిలబడ్డాడు. ఏలియా తర్వాత ఎలీషా నిలబడ్డాడు. ఎలీషా నిలబడ్డాడు. ఏలియా దేవుడు ఎక్కడని చెప్పని యోర్దాను నది అవతల వాళ్ళు దాటంగానే అది మూసుకుపోయింది. 6 నెలలు పోయారు ఆ దరికి, దాటంగానే మూసుకుపోయింది. ఆకాశం నుంచి ఆ పైన వస్త్రపు చెంగు కింద పడంగా దుప్పట పడంగా తీసుకుండు. ఏలియా దేవుడు ఎక్కడని చెప్పని యోర్దాను నది మళ్ళీ కొట్టంగా పాయలైంది, ఆ దరిగిపోయింది. అది చూసిన ప్రజలు అన్నారు, ఏలియా మీద అభిషేకం ఎలీషా మీద కూడా ఉందని చెప్పారు. తర్వాత ప్రయోజకమైన పాత్ర అయ్యాడు, నమ్మకంగా వెంబడిస్తున్నదని. అడవిలో అయినా, కొండలో అయినా, గుహలో అయినా, ఎక్కడుంటే వాళ్ళ గురువు గారు అక్కడ అనేక అనుభవాలు రుచి చూశాడు. నమ్మకంగా తన నాయకుడిని విశ్వసించి పరిపూర్ణంగా అంగీకరించాడు కాబట్టి మోషేని యెహోషువ అంగీకరించాడు, అలాగనే ఏలియాని ఎలీషా అంగీకరించాడు, అలాగనే యేసు ప్రభువాన్ని అపోస్తులైన 11 మంది అంగీకరించారు. ఒకడు దారి తప్పాడు, అంగీకరించినట్టు మాయ చేసి ఒకడు పోయిండు. మిగతా వాళ్ళు ఇంకొకటి చేర్చబడ్డాడు, అతను కూడా 12 మంది అపోస్తులు నమ్మారు. అదే కోణంలో వాళ్ళకి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత పౌలు భక్తుని పైనున్న పౌలు భక్తుని కిందున్నటువంటి సంఘ బిడ్డలు నమ్మారు కాబట్టే భక్తులు కొంతమంది తీర్చిదిద్దబడ్డారు. వారిలో తిమోతి మొదటిగా ఉన్నాడు. ప్రభు ఇచ్చిన కృప. ఇది జరగకుండా సైతానుగాడు ఎలాగైనా సరే సంఘంలో గలిబిలి కలుగు చేస్తాడు. ఆ గలిబిలిని బట్టి ఇక సంఘమంతో చెల్లా చెదురను, ప్రార్థన ఉండదు, విజ్ఞాపన ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. ప్రభు వల్ల మాత్రం చేయేస్తారు. కట్ చేస్తే అందరు చెప్పేది ఏంది? ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ప్రకారం మనమందరము ఏముంది మూలవాక్యంలో? మనమందరము ఒకటే అవయవలము. ఎఫెసీ 4:25 మనమందరం
మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము. కుటుంబంలో కూడా చెబుతారు, మనం అంతా ఒకటి రా అని చెబుతారు. ఎవరి మనసుకు వాళ్ళు గోడ కట్టుకొని ఉంటారు. ఏంది సమాజంలో వ్యాపారం కాడని మనమంతా ఒకటేనా అబ్బాయి అంటారు, ఎవరికి వాళ్ళు గోడ కట్టుకుంటారు. విశ్వాసుల్లో అదే ఉంది, సంఘ పెద్దల్లో, పరిచారకుల్లో, సేవకుల్లో కూడా అదే ఉంది, సంఘాల్లో కూడా అదే ఉంది. చివరికి ఒక సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకే రీతిగా ఉంటారని లేదు. మరి ఒకే రీతిగా ఉండేలాగా చేయగలిగింది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. మేడగది అనుభవంలో 120 మంది పైచులకు సమకూడితే 10 రోజుల్లో వారు సరిచేయబడ్డారు. ఈనాడు సార్వత్రిక సంఘంలో ప్రతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ, సంఘ పెద్దలు కానీ, సేవకులైనా సరే వాళ్ళందరూ ఒకే తాటి మీదకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే రావాలి. వచ్చి ఆయన మాత్రమే. ఇక్కడ మేడగది అనుభవంలో 10 దినాలు కనిపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఏక మనసు వస్తే బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం. ఈరోజు మనము అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ కడవరి వర్షం మనందరి మీదకి రావాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం మీదకి రావాలంటే, ఇది సార్వత్రిక సంఘం అంతటి మీదకి రావాలంటే, ఇండివిజువల్గా ప్రతి సంఘం మీదకి రావాలంటే, ప్రతి సేవకుని మీదకి, అలాగనే సేవకుల మీద, అలాగనే పరిచారు సంఘ పెద్దలు, విశ్వాసులందరి మీదకి బలంగా రావాలంటే, ఒకటే ఉద్యమం కనులారు చూడాలంటే, కడమందిర మహిమ అధికం అవ్వాలంటే కడవరి పరిశుద్ధాత్మ వర్షం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన వచ్చాడంటే ఈ అసమతలు, ఈ రకరకాల విభిన్నమైన భేదాలు, బోధలు అన్ని కలిపిలు మొత్తం సరిచేయబడి ప్రభు కృపలో మన మంచి అవయవాలం అబ్బాయి, మనకు శిరస్సు ప్రభువేను. ఆయన చెప్పినట్టు మనం అడుగులేయాలి. ఒకవేళ నేను కాలు స్థితిలో ఉంటే నేను ప్రభు చెప్పినట్టు నడవాలా, నేను గుండె స్థితిలో ఉంటే నేను ప్రభు చెప్పినట్టు పనిచేయాలా, నేను కిడ్నీల పరిస్థితిలో ఉంటే అలాంటి భక్తుడిని అయితే నేను కిడ్నీలు పనిచేసిన పని చేయాలా, లివర్ అటువంటి భక్తుడిని అయితే లివర్ ఫంక్షన్ ఉన్నట్టు నేను ఉండాలి. అలాగే నరాల, ఎముకల, కీళ్ళ, రక్తంలో ఉన్న రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి అణువుల ఇత్యాది ఏదైనా కానీ దానికి సంబంధించిన భక్తుని అయితే నేను కరెక్ట్గా నా పని నేను చేయాలి. అది ఎలా సాధ్యపడుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే. అవయవాలమని చెప్పుకుంటాం కానీ రకరకాల విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ కొట్టివేయబడాలంటే ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ కడవరి వర్షం సమృద్ధిగా కుమ్మరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంది అది ప్రభు మాత్రమే చేయాలి. అయితే అది చేయాలంటే మనం ఉంచుగా మనం మోకాళ్ళేసి ప్రభువును బతిమాలి. అట్టి కృప ప్రభు మహోచిత కృపను బట్టి మనందరికీ అనుగ్రహించుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. చాలా ఉంది, ఇది చాలా లోతైన సబ్జెక్టు, కానీ సమయం సరిపోదు కాబట్టి ప్రభు దాన్ని ఆపేశాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నేను ఒకవేళ మనమందరం ఒకటే అవయవములై క్రీస్తులో ఉన్నామని చెప్పుకున్నట్లు చెప్పబడినట్లుగా నేను లేనేమో. ఒకవేళ అయ్యా నేనే సమాధానము లేని పరిస్థితుల్లో అటువంటి ఉన్నట్లు కనపడుతున్నది, నన్ను క్షమించండి అంటూ ఆయన పాదాలు పట్టుకున్నాను. అయ్యా ఒకటే అవయవములుగా ఉన్నాము, శిరస్సుగా నువ్వు ఉన్నావు ప్రభువా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. విశ్వాసినైనా పరిచారకులైనా అయా సంఘ పెద్దలైనా వాటిని శిరస్సు మీద కొడతాడు సైతానుగాడు వచ్చాడు. 2 కోణాలు, ఒకటి డిస్టర్బెన్స్ చేసి రెండవది అభిషేకాన్ని తీసేయాలని చెప్పాను ప్రభువా. సేవకుడిని కూడా పలు రకాల డిస్టర్బెన్స్ చేసి కొడతాడని, అలాగే ఇదిగో సంఘాన్ని కూడా వాడు పాడు చేస్తాడని చెప్తున్నాను ప్రభువా. కనికరించండి అయ్యా. విన్న వర్తమానాన్ని బట్టి ప్రభువా ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం అయా. కనికరించండి, నీ ఆత్మకార్యములు జరిగించండి అని బతిమలాడుతున్నాను ప్రభు. ఈ వాక్యాన్ని మా హృదయాలు ముద్రించండి అయ్యా. శిలువ రక్తము చేత భద్రపరచండి అయ్యా. ఇంకా అనేక సంగతులు తెలుసుకునేలాగా ధ్యానించడానికి కృప దయచేయి, నెమరవేయడానికి కృప దయచేయ. మాకు బోధించండి అయ్యా మిగతా సంగతులన్నీ అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు విన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో దేవా, మాటలు మా హృదయాల పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేయడానికి, సరి చేసుకోవడానికి కూడా కృపను దయచి, ధ్యానించడానికి కృపను దయచి, నీతో దేవా ఏకీభవించి శిరస్సుగా నువ్వు ఉన్నావు. నీ ఆజ్ఞ చొప్పున అయా ఏ అవయవంలో ఎటువంటి శ్రేష్టమైన భక్తురాలుగా నన్ను కోరుకున్నావు ఆ రీతిగా పనిచేయడానికి కృపను దయచేద్దాం. పునాదులు గల ఆ పట్టణంలో నువ్వు నిర్ణయించినటువంటి ఆ ఉన్నత ఆశీర్వాదం, ఉన్నత స్థానం మేము కోల్పోయేలాగా సైతాను మమ్మల్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు.
ఈ భూమి మీద ఐక్యతను చెడగొడుతూ అయ్యా నువ్వు అనుకున్న పని జరగకుండా వాడు పాడు చేస్తూ ఉన్నాడు ప్రభు. ఆ శోధనలన్నిటి నుంచి మనం తప్పించండి, సమాధానం దయచేయండి. పరిశుద్ధాత్మ కడవరి వర్షం మాపై కుమ్మరించండి ప్రభు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటిపైన అయ్యా సార్వత్రిక సంఘం అంతటి మీద బలమైన నీ పరిశుద్ధాత్మ కడవరి వర్షాన్ని కుమ్మరించండి. కడవరి ఉద్యమం కనులారా మేము చూడాలి. మందిర మహిమ అధికమైనట్లు మేము చూడాలి ప్రభు. అధికమైన దాన్ని మేము చూడాలి ప్రభు, ఆనందించాలి ప్రభు. నీ కృపలో మేము వర్ధిల్లాలి ప్రభు. అయ్యా 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 అందుకు మేము ప్రార్థన చేయాలంటున్నాం. ఆ ప్రార్థన చేసి నిన్ను మహిమపరచడానికి కావాల్సిన కృప మాకు దయచేయి, సామర్థ్యం మాకు దయచేయి. అయ్యా అయ్యా కనికరించండి ప్రభు. అన్ని విధాలు నువ్వు చూడడానికి సహాయం చేయి, కార్యములు జరిగించమని. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిధుల దర్శనం, స్వప్నాలు చూపించమని సమస్త చీకటి శోధనటి ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. బంధించినందుకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిధుల దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిధుల చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టేవి జరుగునుగాక, నెరవేర్చబడుగా. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మా కోసం ప్రార్థించిన ఆ రీతులు గడిగిన బిడ్డలు ఉన్నారు. మా సంగతి తెలియపరచు, దైవజనుడికి తెలియపరిచి ప్రార్థన చేయించండి. దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని నీ సన్నిధిలో మొరపెడుతున్నా, ఇంట్లో అయినా మొరపెడుతున్న బిడ్డలు ఉన్నారు. వీరందరూ అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తెచ్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం, వాక్యం ఉన్నదాన్ని బట్టి అనేక రకాలుగా దేవా గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపసించి అన్ని రకాల ప్రార్థన చేస్తున్న బిడ్డను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి కృపలో వర్ధిల్ల చేసి దేవా నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి ప్రభు. అయ్యా ప్రసన్న తల్లి గారిని జ్ఞాపకం చేసుకో. ఆ గుండె సమస్య నుంచి దేవా స్వస్థత, విడుదల కలుగును గాక. ఇందాక సహోదరుడు అంటూ ఉన్నాడు, పలానా తల్లి ఇలా పురుగులు పట్టాయ్యా, ఇలా ఉందా తల్లి అని చెప్పని. ఆ తల్లిని కూడా ముట్టండి ప్రభు, స్వస్థపరచండి, రక్షణ అనుభవంలో తీసుకురండి ప్రభు. నీ చిత్తమైతే రేపటి దినాన వెళ్ళి ఆ బిడ్డను దర్శించి అయ్యా ఈ ఇద్దరు బిడ్డలను ఇదిగో తండ్రి ప్రసన్న వాళ్ళ తల్లి గారిని కానీ అయ్యా ఇదిగో తండ్రి సహోడు చెప్పిన తల్లిని కూడా అయ్యా వాళ్ళని దర్శించి ప్రార్థన చేసి నేను మాయంపరచడానికి దేవా ఘనపరచడానికి కృపను దయచేయండి అయ్యా. ఆత్మను రక్షించండి అయ్యా, నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. సంఘ బిడ్డల అవసరతలో తీర్చండి అయ్యా. వారి పనులు చూడండి, వారి భార్య పిల్లలు, భర్త పిల్లలు అయ్యా ఉద్యోగాలు, పనులు దీవెనకరంగా ఉండునుగాక, చదువుల ఆశీర్వాదం కలుగునుగాక. ప్రభా కనికరించమని నీవు ఇచ్చిన పరిచర్యను బట్టి నీ స్తోత్రాలు అయ్యా. పరిచర్య ద్వారా నువ్వు ప్రారంభించిన సంఘాల బట్టి స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ నీకు అప్పచెబుతున్నాను. ఇప్పటి వరకు ఈ అల్పుని వాడుకొని అయ్యా విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ అని చెప్పని, హీలింగ్ ప్రేయర్ అని చెప్పని అయ్యా ఇదిగోచ్చండి చాతబడి, చిల్లంగి, బాలము, ఇలా ఇంచాది అనేక రకాల చేత పీడించబడుతున్న వారి కోసం ప్రార్థన చేయించావు. వారందరినీ కూడా నీకు అప్పచెబుతున్నాను. కుటుంబ సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నీకు అప్పచెబుతున్నాను అయ్యా. ఇదిగోచ్చండి అన్ని విషయాల్లో అయ్యా భార్య భర్తల సమస్య అని చెప్పారు. అన్ని విషయాలు యేసు నామములో పరిష్కారం కలుగునుగాక, స్వస్థత అద్భుతం జరుగునుగాక. కృపచేత నువ్వు తోడు నడిపి సహాయం వచ్చేది. ఇవే నీకే మహిమను ఆరోపిస్తూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామను అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని వీళ్ళని దీవించి ఆశ్రయించి చేతులకు అప్పచెప్పి మాయింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగనే ఈ పరిచర్యకు అలాగనే పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, వారికి కలిగిన చరస్థిర ఆస్తులు, పసిమైన పెద్దల వరకును, అలాగనే ఇప్పటి వరకు కుటుంబ సమస్యలు చెప్పిన ఆయా రీతుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్, హీలింగ్ ప్రేయర్ చేయబడిన వారందరికీ వారికి కలిగిన సమస్తమునకును ఈ బంధకాల నుంచి విడుదల కలిగి ప్రభు కృపను బట్టి ఆ కుటుంబాలన్నీ పట్టబడి సంఘంలో స్థిరపరచబడి కృపలో వర్ధిల్లున్నట్లుగా ఆయన చేయనట్లుగా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతం వరకు ఆయన కృప, ఆయన కాపుదల భద్రత తోడే ఉండి నడిపించి ఆయన అనుకున్న పని జరిగించి ఈరోజు చెప్పబడినట్లుగా క్రీస్తులో అవయవములైన అందరం ఏకీభవించి ఆయన పని జరిగించి ఆయన నామాన్ని మహింపరిచేలాగా ప్రభువే మనకు చూడండి సహాయం అందించి అన్ని విధాల కృపనిచ్చి ఆయన జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేంచ, ప్రభుయేసు రక్తమునకేంచ, ప్రభుయేసునామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకు అవంత ప్రమాదకరం మంత్రప్రయోగం అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము. ఆమేన్.
యుద్ధము యెహోవాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించిన గాక.